అంటే అంత సులభమే కాదు. ఈరోజు పొద్దున ఒక చిన్న ములాగా తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పెట్టారో నాకు అర్థమైంది. సామాన్యుడికి అయితే ఇంకా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి రవి చూసిన తర్వాత బాధ చేస్తుంది. అట్లాంటిది మన దగ్గర ఆయుధాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ వాడుకోండి. అంటే డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఊళ్ళో కానీ రకరకాలుగా వచ్చి రెచ్చగొట్టేది. మనోడు ఎవరైనా చేయితే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ తీసుకోవడం, కేసులు బుక్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే మీ అందరికీ ప్రార్థన చేసింది ఒక 6 నెలలు మాత్రం ఎవరన్నా రెచ్చగొట్టినా కానీ బాధ పెట్టినా కానీ కొంచెం ఓపుతూ ఉంటాయి. మనం ఏమన్నా తిరుగుబాటు చేస్తే వాళ్ళకి ఏం జరగదు, మనమైతే ఎక్కువగా ఒత్తిడి తీసుకొస్తాం. అయినా కానీ అని చెప్పినట్టు మన పార్టీ ఆఫీసులో ఒక లాయర్ అయితే ఎదుర్కొంది. 20 సంవత్సరాలు ప్రయాణం చేశాం. ఇంకో 40 సంవత్సరాలు కూడా ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేది ఆలోచన చేసి ఈ ఎలక్షన్లో కూడా మీరందరూ గమనించుంటే ఆత్మకు ఏ విధంగా ముందుకు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. టీడీపీ వాళ్ళు చెప్పేది మన ఈ మా వల్ల ఏమైనా సహాయం కావాలంటే కూడా మనకేంటంటే ముఖ్యం ఆత్మకూరు ముందుకు పోవాలి. ఆత్మకూరు ప్రాంతంలో ప్రజలందరూ పైకి రావాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతున్నాం. కానీ ఈ కక్ష రాజకీయాలు ఈ ఒత్తిడి తీసుకురాలైతే ఇప్పుడు చిన్న మొక్క వేస్తారని పెద్ద చెప్పే కూర్చుంటాం. మన ప్రాంతం ఎప్పుడు ముందుకు ఈ 10 సంవత్సరాలు అవుతూ ఉన్నప్పటి నుంచి మీరందరూ గమనించుంటారు. ఆయన ఎలక్షన్ టైంలో కూడా ఆయన మీద దాడి జరిగింది, చేతుల్లో దాడి జరిగింది. మంత్రి అయిన తర్వాత 1 నిమిషం టైం పడుతుంది దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవాలి. అయినా కానీ వాళ్ళ కుటుంబంలో సభ్యులు కానీ దగ్గర తీసి వాళ్ళకి న్యాయం జరిగేది. ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే మాత్రం మనోళ్ళున్నా కానీ వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరగకుండా చూసేటట్టు ఆలోచనతో పోయాం. ఏంటంటే ఈ వ్యవస్థ ఆత్మకూరులో మంచి వ్యవస్థ ఉండాలి, మనుషులందరూ బాగా చదువుకోవాలి ఉండాలి, ఇద్దరి మధ్య కొట్టుకోవడాలు తగ్గించుకోవాలని చెప్పేసి ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే అవుతారు కాబట్టి అది గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి ఆలోచన తీసుకుంటాం. మీ మధ్యలోనే ఉంటాం, ఎవరైనా కానీ అందరం కలిసి చేస్తాం. ఎక్కడన్నా ఇబ్బంది వస్తే కానీ సహించమని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ